దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడో, యేసు ప్రభువారు ఎప్పుడో అపాయకరమైన కాలం వచ్చిద్దని, అబద్ధకుల బోధకులు వస్తారని, నా పేరట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పారు. మరి ఈ వారం మంగళవారం రోజున ఉదయకాల సమయంలో మరి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఎంతో కాలంగా వారు పరిచర్య చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో బహుబలంగా వారు పడుతున్న గొప్ప దైవజనులు, అనేక పుస్తకాలు రాశారు. అలాగే దేవుని ఒక వాక్యాన్ని కూడా నిర్మోహమాటంగా ప్రకటించే వ్యక్తి, సత్యాన్ని సత్యంగా ప్రకటించే వ్యక్తి, మంచి ఆత్మ సంబంధం కలిగిన దైవజనుడు, ఆత్మీయుడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయినా సరే మరొక ఇద్దరు కుమార్తెల్ని వారు దత్తత తీసుకొని పోషిస్తూ ఒక 10 మంది పిల్లలను కూడా వారు చదివిస్తూ పోషిస్తున్నారు. అంత మంచి దైవజనుడు. సోమవారం రోజు రాత్రికాల సమయంలో మరి యాక్సిడెంట్ అయిందనని మరి చెబుతున్నారు. ఏం జరిగింది ఏమో తెలియదు. మరి రకరకాల అనుమానాలు, రకరకాల పరిస్థితులు గుండా మరి ఉంది. వారైతే ప్రభునందు వారు నివసించారు. ఈ రోజు నా సమాధి కార్యక్రమం జరిగింది. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా దైవ సేవకులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకనంటే అదే రోజు రాత్రి కూడా గ్లోరియస్ మినిస్ట్రీ అనే ఒక మినిస్ట్రీ ఉందన్నమాట. అది కూడా దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఉన్నారు. అదొక గొప్ప మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో ఉన్న ఒక దైవ సేవకులు కూడా మరి కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్లు మరి పోస్ట్ వచ్చింది సోషల్ మీడియాలో. ఏదేమైనా మనము అంత్య దినాల్లో ఉన్నాం. మరి ఇలాంటి భయంకరమైన సంఘటనలు, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామనంటే దేవుని యొక్క రాజ్యము మనకి దగ్గరగా ఉందని అర్థమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. కనుక మీరు మీ కుటుంబాలతో ప్రార్థించేటప్పుడు దైవ సేవకులందరి కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాలు మరి వాహనాల మీద వెళ్తూ ఉంటాం, మరి కారుల్లో వెళ్తూ ఉంటాం, బస్సుల్లో వెళ్తూ ఉంటాం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలియదు. గనక వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు చూస్తున్నాడంట. వాడు సింహం కాదు, కానీ గర్జించు సింహం వలె వాడు చూస్తున్నాడంట. మనతో ఉన్నవాడు, మన పక్కన ఉన్నవాడు, మనకు కోటగా ఉన్నవాడు యూదా గోత్రపు సింహము మనకు తోడుగా ఉన్నాడు. గనక మనము జాగ్రత్త కలిగి మరి వారు కూడా మరి అంత దూర ప్రాంతం నుంచి మరి వారు 2 వీలర్ మీద, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చారు. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది, చాలా మంది స్నేహితులు ఉన్నారు, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. ఆయనకి కార్లు కూడా ఉన్నాయి. మంచి వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్ కూడా అయినా సరే మరి ఎందుకో మరి ఆ బుల్లెట్ మీద రావాల్సి వచ్చింది. ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ మరి ఏమైంది ఏమో తెలియదు. బుల్లెట్ మీద ఆయన వచ్చాడు. ఎందుకంటే స్థానికంగా అనేక పరిచర్యలు ఉన్నాయంట. స్థానికంగా మరి అనేక చోట్ల దేవుని యొక్క సేవ నిమిత్తము వాడబట్టడానికి దగ్గర డేట్లతోనే మరి ఆయన అనేక ప్రాంతాల్లో వాడబట్టడానికి మరి ఆయన అదే 2 వీలర్ అయితే వెళ్ళి రావచ్చు, కార్ అయితే ఎందుకనని 2 వీలర్ వేసుకొచ్చారనని మరి వారు పిఏ చెప్పారు. విన్నాను, మరి ఆ వీడియో చూశాను. ఏదేమైనా మరి మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ ఆ పరిచర్యను, వారి కుమార్తెల ద్వారా పరిచర్యని బహుబలంగా జరిగించేటట్టు వారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే దైవ సేవకులందరి కొరకు కూడా మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. అది మీకు ఆశీర్వాదము, క్షేమము, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30 వచనాలు మనము ఒక్కొక్క వచనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు ఎత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉంది. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకరక్షకుడిని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి
తన రాజ్య వ్యాప్తి కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేసిన గొప్ప దేవుడు, మహోన్నతుడు. ఆయనకి సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో మనం గత వారాల్లో మనం చూసుకున్నాం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి తెలుసుకున్నాం. ఎందుకనంటే అందరము దేవుని ఎరిగిన వారమే కనుక, అందరము రక్షణ తీసుకున్న వారమే గనక, మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన దినాల్లో మనం ఉన్నాం గనక, మన ఆత్మల్ని, మన ప్రాణాత్మ దేహాలని దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవాలి గనక, సిద్ధపాటును కూర్చిన కొన్ని వర్తమానాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కొద్దిగా వారాల క్రితం మనం బుద్ధి గల కన్యకల నుంచి బుద్ధి లేని కన్యకల గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక ఉపమానం, యేసు ప్రభువారు మరొక ఉపమానం చెబుతున్నారు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుల్ని పోలి ఉందంట. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యమును గురించిన ఉపమానాలు, అనేక ఉపమానాలు యేసు ప్రభువారు ఈ భూలోకంలో నివసిస్తున్నప్పుడు తన శిష్యులకి మర్మాలతో కూడిన ఉపమానాల్ని యేసు ప్రభువారు బోధించారు. యేసు ప్రభువారు బోధించిన తర్వాత యేసు ప్రభువారు ఈ లోకంలో మరణించి తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్య విస్తరణలో అనేక మంది హతసాక్షులు అయ్యారు. అలాంటిలో ఒక వ్యక్తి స్టిఫెను హతసాక్షిగా మారబడుతున్నప్పుడు పౌలు కూడా అక్కడే ఉన్నట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. ఈ దినాల్లో కూడా అనేక మంది సేవకులు హతసాక్షులుగా మార్చబడుతున్నారు దేవుని యొక్క రాజ్యం నిమిత్తము. మరి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల్ గారు కూడా వాక్యం చెప్పేటప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆయన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి కింగ్ అంటారు. మాట్లాడితే కింగ్, నా రాజు నా దేవుడు, నా రాజు నా దేవుడు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ఈ లోకానికి వచ్చాడని పదే పదే ఆయన ప్రకటించడం నేను అనేక సార్లు వర్తమానాలు చూసినప్పుడు దాంట్లో నాకు కనబడి, అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పని చేయాలనే తపన, ఆ తుష్ట, ఆ ఆకాంక్ష వారికి ఉన్నట్టు నేను కనుగొన్నాను. దాని నిమిత్తమే వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనేక ప్రాంతాలు వారు తిరుగుతూ అలా జరగటం చాలా దురదృష్టకరం. కానీ ఏది ఏమైనా సరే మరి దేవుని యొక్క చిత్తమై ఉందని మనం తలంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము ఒక పొలములో మంచి విత్తనాలు విత్తిన మనుషుల్ని పోలి ఉందా అంట. ఆ విత్తిన మనుషుడు ఎవరనంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారని మనందరికీ తెలుసు. అలాగే చదువమ్మా, తర్వాత వచనం చదువు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు, ఎవరి శత్రువులు? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తున్న మనుషుని యొక్క శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి వెళ్ళారంట. వాళ్ళు ఏం చేశారంట? గోధుమల మధ్య పరలోక రాజ్యము, దేవుని రాజ్యం నిమిత్తము లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కన్యకైన మరీ గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారంటే ఆయన లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత నేను మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాను గనక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనుడి, నా నామమును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ నా పిల్లలగుటకు వారికి అధికారం కలదని యేసు ప్రభువారు చెప్పారు. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఆయన పనిచేశాడు. ఆయన తర్వాత తన శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. అందరినీ కూడా హతసాక్షులుగా మార్చబడిన తర్వాత కూడా అనేక మంది సేవకులు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. ఏం జరిగిందంట? గోధుమలతో పాటు మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తము మంచిని విత్తి వెళ్ళాడు. ఏం విత్తి వెళ్ళాడు? మంచిని విత్తి వెళ్ళాడు. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. మనుషుల్ని పాడు చేసేది అపవాది. యేసు ప్రభువారు జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వస్తే
ఆ సమృద్ధి గల జీవాన్ని పొందుకోకుండా అపవాది వాని క్రియల చేత మనుషుల్ని మోసపరచటం మనం చూస్తున్నాం. మనుషులకి గుడ్డితనాన్ని కలగజేయటం మనం చూస్తున్నాం. మనుషుల్ని చెడు మార్గానికి లోను చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు మనిషి కుమారుడు మంచి విత్తనాలను విత్తాడు. తన పొలంలో, లోకంలో మంచి విత్తనాలు విత్తాడు. జీవ మార్గాన్ని ఏర్పరిచాడు. తాను పాడు చేయటానికి అనేక మంది అపవాది అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు, అనేక మందిని రేపుతున్నాడు. దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయకుండా ఆపటము ఈ భూమి మీద కడప కాదు, ఎక్కడ ఈ ముల్లోకాల్లో ఎవడు పుట్టినోడు వల్ల ఎవడి వల్ల కూడా కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు అనేక మంది క్రైస్తవత్వాన్ని ఆపాలని, అనేక మంది క్రైస్తవత్వాన్ని అనిపేయాలని, క్రైస్తవత్వాన్ని నిర్మూలన చేయాలని అనేక మంది బయలుదేరారు. వారందరూ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పట్టుకొని దేవుని వాక్యం నిజమంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిలో మొట్టమొదటిగా దైవజనులు ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు, వారు ఒక ట్రాన్స్లేటర్గా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తప్పని నిరూపించాలని వాక్యం చదువుతూ ఉండగా ఆయన తప్పుల్ని తెలియజేసిందంట దేవుని ఒక వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తప్పుల్ని తెలియజేస్తే, ఆయన స్వభావాన్ని తెలియజేస్తే, ఆయన అంతరంగాన్ని తెలియజేస్తే, అంతరంగంలో ఉన్న పాపాన్ని తెలియజేస్తే, ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన పాపములను విడిచిపెట్టేసి పరిశుద్ధుడిగా యేసు ప్రభు వారి రక్తంలో కడగబడి ఆయన గొప్ప దైవజనుడిగా సేవ చేయటం మనం అనేక సార్లు అనేక పుస్తకాల్లో మనం చదివాం. మా చిన్నతనంలో కూడా వారు రేడియోలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వారు వివరించుకుంటూ చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే తప్పులు ఎదుకుతామన్న వ్యక్తే దేవుని ఆత్మచేత నింపబడి అనేక మర్మాలను బోధించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క వాక్యము నిజమైనది, దేవుని యొక్క రాజ్యము నిజమైనది. ఇక్కడ మనుషులు నిద్రించుచుండగా శత్రువులు వచ్చి, అపవాది శత్రువులు వచ్చి వారు ఏం చేశారంట? గురుగురులు విత్తారంట. అంటే చెడ్డ కార్యాలను విత్తేవాడు ఎవడో? అపవాది. చెడు ఆలోచనలు కలగజేసేవాడు ఎవడో? అపవాది. యేసు ప్రభు వారు అంటున్నారు, నీవు ఒకవేళ నీ చెయ్యి పాపం చేయాలని ప్రేరేపిస్తే నువ్వు 2 చేతులుండి నరకాగ్నిలో పడుట కంటే ఒక చెయ్యి కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడం మంచిది. ఒక చెయ్యి నిన్ను పాపం చేయాలని ప్రేరేపిస్తే ఆ చేతిని నరికేసుకో. లేకపోతే నీ కళ్ళు నిన్ను పాపం చూడాలని ప్రేరేపిస్తే ఒక కంటిని పీకేసుకో. 2 కళ్ళు ఉండి నరకాగ్నిలో పడుట కంటే ఒక కన్ను కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడం మంచిది అంటున్నాడు. అంటే పాపం చేయాలని ప్రేరేపించేది చెయ్యా, కళ్ళా? కాదు, వాని అంతరంగంలో దాగి ఉన్న స్వభావము. మనుషుడు స్వభావం మొదటి నుంచి పాపపు స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకనంటే ఆదిలోనే దేవుడు భూమి ఆకాశములు సృజించిన తర్వాత, మానవుడిని తన చేతులతో నిర్మించుకున్న తర్వాత మానవుడికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మీరాడు కనుకే, ఆజ్ఞ మీరి అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు గనకే, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు గనకే పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకిష్టమైన వారికి మనం నచ్చినట్టు ఉండాలనుకుంటామా? నచ్చనట్టు ఉండాలనుకుంటామా? నచ్చినట్టే ఉండాలనుకుంటాం. ఒకవేళ మనకిష్టం లేకపోయినా, అలా ఉండటం మనకిష్టం లేకపోయినా సరే వారు బాధపడతారని, వారు మనల్ని ఇష్టం కనుక వారు బాధపడతారని మనం కూడా ఏం చేస్తాం? వారికి నచ్చినట్టే అవసరమైతే నటిస్తాం. ఎందుకు? వారు బాధపడతారని మనం ఆ కొద్దిసేపు ఎందుకు కళ్ళు మూసుకుంటే పోలా అన్నట్టు. వంకాయ కూర అంటే ఇష్టం లేదు. ఆ రోజు ఎవరింటికో వెళ్ళాం, భోజనానికి పిలిచారు, వంకాయ కూర వండారు. ఇష్టం లేదు, వంకాయ కూర అంటే ఇష్టం లేదు, అయినా వంకాయ కూర వేస్తారు. ఏం చేస్తాం? మనసులో ఏమనుకుంటాం? అయ్యి బాబాయ్లు పిలిచి ఏ బిర్యానీయో ఏ చికెనో ఏదో చేయకుండా వంకాయ కూర వేసి పెట్టారు అని చెప్పేసి ఏదో మనసులో అలాగా కష్టంగా తింటా ఉంటుంటే, ఏంటి మీరు అలా తింటున్నారు, బాగలేదంటే, బాగుంది, చాలా బాగుంది, మసాలా కూడా బాగా దట్టంగా బాగా వేసారు, జీడిపప్పు వేసారు, అన్నీ వేసారు అని చెబుతాం. అంటే వారు బాధపడతారని, వారికి ఇష్టం లేకపోయినా సరే వారి మనసును ఒప్పించకుండా మనం నడుచుకుంటాం. మరి దేవుడు బాధపడతాడు.
దేవుడు మనల్ని సృష్టించిన వాడు, ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడని మనం గుర్తెరిగి దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండాలని, ఆయన బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఇక్కడ మనిషి కుమారుడు, దేవుని కుమారుడు పొలములో, లోకంలో మంచి విత్తనాలను విత్తితే అపవాది దుష్టుడు, అపవాది శత్రువులు వచ్చి గురుగులు విత్తారంట. చూద్దామమ్మ ఏమైనాయో. అప్పుడు ఇంటి యజమాని మొలకలు పెరిగి అన్న కాడ చదువమ్మ. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. చదువమ్మా. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా అంటే ఆ కాలంలో, ఇజ్రాయెల్ దేశంలో ఆ కాలంలో గోధుమల్లాగే ఉండే ఒక గడ్డి మొలిసేదంట. ఎలాగా? గోధుమల్లాగే ఉండే ఒక గడ్డి మొలిసేదంట. ఈ గోధుమలు కంకిలు పట్టిన తర్వాత గోధుమలేవో గురుగులేవో కనపడతాయి. దైవ కుమారుడు ఏమిత్తాడు? మంచి విత్తనాలను విత్తాడు. మంచి విత్తనాలు విత్తేసి వెళ్ళిపోయిన తర్వాత మనుషుల్ని ఎదిరించుచుండగా దుష్టుడు, అపవాది, చీకటి సంబంధి, చీకటిలో పాప కార్యాలు చేసేవారు, చీకటిలో చెడు కార్యాలు చేసేవారు, వారి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడునుగాక. ఆమేన్. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తాడంట. గురుగులు విత్తినప్పుడు అవి పెరిగి పెద్దవైనవంట. పెరిగి పెద్దవైపోయిన తర్వాత ఇవి అందరూ అనుకుంటున్నారు అవి కూడా గోధుమలే అని అనుకుంటున్నారు. అవి కూడా గోధుమలే, ఇవి కలుపు మొక్కలు కాదనుకుంటున్నా. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. రెండు ఒకేలాగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, మనుషుడా దేవుడు వెక్కిరించబడట. మనుషుడా, నువ్వేం విత్తుకుంటావో అదే పంటను కోస్తావు. అపవాది సంబంధి, దుష్టుడి సంబంధి, చీకటి సంబంధి చీకటి కార్యాల్లోనే జీవిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు జీవ మార్గంలో నడుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవత్వం అంటే మతం అని అందరూ అనుకుంటున్నారు. క్రైస్తవత్వం అంటే మతం కాదు, అది మంచి మార్గము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి మార్గాన్ని అంటే సత్యాన్ని అడ్డగించే ధర్మ విరోధి. సత్యాన్ని సత్యంగా చెబుతుంటే ఎవరు అంగీకరించట్లా. అసత్యాన్ని అంగీకరించి, అబద్ధాన్ని అంగీకరించి, పాపాన్ని అంగీకరించి లోకము జీవిస్తుంది. ఆ పాపము నుంచి విడిపించడానికే, పాప స్వభావంతో జీవిస్తున్న మనుషుల్ని స్వతంత్రులుగా చేయటానికే లోకరక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ అపవాది వచ్చేసి, దుష్టుడు వచ్చి, శత్రువు వచ్చి గురుగులు విత్తాడు. అవి పెరిగి పెద్దవైనాయనంట. పెరిగి పెద్దవైపోయిన తర్వాత రెండు ఒకేలాగా కనపడతా ఉన్నాయి. ఒకేలాగా కనపడుతుంటే కంకిలు పట్టినంటే కంకి పట్టిందనమాట. కంకి వేసిన తర్వాత దాని స్వభావము కనబడుతూ ఉంది. దాని స్వభావం ఎప్పుడు కనపడిద్ది? కొన్ని రోజులు మంచిగానే ఉన్నట్టుండిద్ది. అది కొన్ని రోజులు పోయిన తర్వాత, మనం ఒక విత్తనం వేసామండి, విత్తనం వేసిన తర్వాత అది పెరిగి 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 పెద్ద, మనం విత్తనం వేసినప్పుడు ఏమనుకుంటున్నాం? మామిడి చెట్టు విత్తనం వేస్తే అది పెరిగి పెద్దదై మామిడికాయలే కాసిద్ది అనుకుంటాం. జాంకాయలు కాసిద్ది అనుకుంటామా? జాంకాయలు కాసిద్ది అని అనుకో. ఇవి గురుగులు అన్నమాట. గురుగులు, కలుపు మొక్కలు. ఇవి విత్తారు. ఇవి విత్తినప్పుడు ఇవేమేసింది? గోధుమల కంకిలు వేలా పిచ్చి కంకిలే వేసింది. దాని స్వభావం అదే. మానవుని యొక్క స్వభావము మొదటి నుంచి పాప స్వభావము.
ఆ పాప స్వభావం నుంచి మానవుని విడిపించడానికే, ఆ పాప స్వభావం నుంచి మానవుని స్వతంత్రత చేయటానికే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనుషుని లోపల నుండి అనగా అని రాయబడి ఉంది. ఒకసారి చదవండి అమ్మా, అది మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచ్చిన నుంచి చదవండి. 20 నుంచి. మనుషులు లోపల నుండి అనగా లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని యేసు ప్రభువారు చెప్పారు. ఇవన్నీ మనిషి లోపల దాగి ఉన్న స్వభావము. క్రైస్తవత్వం ఏం చెబుతుందనంటే ఈ స్వభావాన్ని మార్చుకోమని చెబుతుంది, ఈ స్వభావాన్ని విడిచిపెట్టమని చెబుతుంది. అనేక మంది లోకరక్షకుడైన యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి యొక్క స్వభావాన్ని మార్చుకున్నారు. గజ దొంగలు వారి స్వభావాన్ని మార్చుకున్నారు. మనకి దగ్గరలోనే, గుంటూరుకి దగ్గరలోనే కానీ సోష్టపురం, అది దొంగల పురంగా పిలువబడింది. అది సోష్టపురాన్ని మార్చాడు ఒక దైవజనుడు. క్రైస్తవత్వం చేస్తున్న పని అది. నేను విజయనగరం ప్రాంతం వెళ్ళాను. గత 2 రోజుల క్రితం ఒక విజయనగరం ప్రాంతం వెళ్తే మంచి ఆత్మీయుడు దైవజనుడు ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన సాక్ష్యం ఉన్నాను. ఆయన సాక్ష్యం చెబుతూ అంటున్నాడు, సాక్ష్యం చెబుతూ రోజు రాత్రిపూట ఏం చేసేవాడంటే కొబ్బరికాయలు దొంగతనం చేసేవాడంట. రోజు రాత్రిపూట కొబ్బరికాయలు దొంగతనం చేసేవాడంట. చిన్నతనం నుంచే నాటు సారా తాగటం అలవాటైందంట. చిన్నతనం నుంచే నాటు సారా తాగటం అలవాటైందంట. ఆ రోజు స్కెచ్ చేశాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్కెచ్ ఫెయిల్ అయ్యేది కాదంట. ఇలాగా రోడ్డు పక్కన అప్పుడు ఎలా ఉండేదంటే రోడ్డు పక్కన బడ్డీ కొట్లు ఉండే, వాళ్ళతో అక్కడ ఉన్న వారితో స్నేహం పెంచుకొని వారి తాళాలు ఇప్పుడే చూసేస్తానని చెప్పేసి సోపు కంటించి ఆ మారు తాళాలు చేయించుకొచ్చేసి అసలు వేసిన తాళం వేసినట్టుగానే ఉండేదంట. కుట్టంతా దూసేసేవాడంట. అలాంటి గజి దొంగ ఒక రోజున కొబ్బరి బొండాలు దొంగతనం చేస్తుంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చంపేశాడంట. అప్పుడు ఆయన వయసు 16-17 సంవత్సరాలంట. 16-17 సంవత్సరాలంట. ఒక వ్యక్తిని, అంటే పాపం స్వభావం అది. ఆ స్వభావాన్ని మార్చడానికే లోకరక్షకుడైన యేసు ప్రభువారు వచ్చారు. ఆ స్వభావాన్ని మార్చేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అది అర్థం కావట్లా లోకానికి ఎంతసేపు మతం అని అర్థమవుతుంది. మతం అంటున్నారు. క్రైస్తవత్వం మతం కాదండి, అది మార్గము. పాపి తన స్వభావం నుంచి విడిపించబడటమే, పాపి దేవుని రాజ్యము చేర్చబడటమే. లోకంలో మంచి విత్తనం విత్తింది మనుష్య కుమారుడు. శత్రువు వచ్చి మనుషులు నిద్రించుతుండగా గురుగులు విత్తాడంట. చెడు కార్యాలను విత్తాడు. చెడు కార్యాలు ఒక రోజు కాకపోయినా సరే ఒక రోజైనా బయటపడతాయి. పాపం చేసేవాడు ఏమన్నా నెమ్మదిగా ఉంటాడా? మనుషులు ఎంత అప్డేట్ అయ్యారంటే, ఇప్పుడు మేము వచ్చే రోజున రాత్రి ఇదే సమయానికి ఒక సంఘటన జరిగింది. 10 అయింది, అప్పుడు 9:30 అలా అవుతుంది సమయం. 9:30 సమయం అవుతుంటే ట్రైన్ వచ్చి ఆగింది. మొత్తం డోర్లన్నీ వేసే ఉన్నాయి. డోర్లన్నీ ఈ కిటికీ విండో డోర్స్ తో సహా అన్ని డోర్లు వేసే ఉన్నాయి. మొత్తం అంతా అప్పుడే పెడుతున్నాడు పాయింట్లో. డోర్లు అన్ని లాకేసి ఉన్నాయి. ఎంత తీసినా డోర్లు రావట్లేదు. సరే నేను కుర్రోడు ఏం చేశాడంటే, వాడాతురు ఎవరైనా సరే ఏం చేస్తారు, సీట్ ఆపుకోవడానికి ఏం చేస్తారు, ఖర్చీపో బ్యాగో పెడతాడు. వాడు సెల్ ఫోన్ పెట్టాడు సీట్లో. నేను అప్పటికే చెప్పి సెల్ ఫోన్ తీసుకోరా బాబు అంటే అందట్లేదన్నా అంటున్నాడు. సెల్ ఫోన్ పెట్టాడు. ఈ లోపల ఒక పక్కన ఒక బోగిలో డోర్ ఓపెన్ అయింది. ఎవడో వచ్చాడు, ఈ డోర్ తీసేసి అక్కడ ఉన్న సెల్ ఫోన్ తీసేసుకొని కిందకి దిగి వెళ్ళిపోయాడు. మేము ఎక్కుతూ ఉన్నాం, మమ్మల్ని తోసుకొని కిందకి దిగి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చి సెల్ ఫోన్ ఎత్తుకుంటుంటే సెల్ ఫోన్ దొరకట్లా. లేదు, అక్కడ ఉంటే దొరకటానికి అక్కడ లేదు.
వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు. సెల్ ఫోన్ పోయింది, వాళ్ళ అమ్మేమో సెల్ ఫోన్ పెట్టేవారా, సెల్ ఫోన్ పెట్టేవారా, ఫోన్ పోయిందిరా అని ఒకటే గొడవ. సరే చూద్దామని పక్క భోగిలోకి వెళ్తే, ఏమంటే సెల్ ఫోన్ ఎవరిదైనా దొరికిందా, కనపడిందా, ఎవరు మీరు ముందు ఎక్కారు కదా అని అంటే ఒక అతను సెల్ ఫోన్ తీసుకొని పట్టాల కిందకి వేసాడంట. చూస్తే ఏముంది, పట్టాల కింద ఉంది. ఇది ఇలాంటి స్వభావాన్ని మార్చడానికే లోకరక్షకుడైన యేసు ప్రభువు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరులు సొమ్ము పాము వంటిదని సూక్తి ఉంది, కానీ ఆ సూక్తిని ఎవరో పాటించట్లేదు. గుండెల మీద ధైర్యంగా చేసుకొని పరుల సొమ్ము పాము వంటిది, ఎవడి సొమ్ము నాకు అక్కర్లేదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఆ స్వభావాన్ని మార్చడానికే లోకరక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆ స్వభావాన్ని మార్చుకోండి, పాపపు స్వభావాన్ని మార్చుకోండి, అపవాది క్రియలు విడిచిపెట్టండి, దుష్టుడు క్రియలు విడిచిపెట్టండి అని యేసు ప్రభువారు చెబుతుంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంటే, ఇది మత ప్రచారం అని అడ్డగిస్తున్నాడు అపవాది. ఇది మత ప్రచారం అని అనేకుల్ని లేవనెత్తుతున్నాడు. అనేకులు సత్యమునకు విరోధంగా లెగుస్తున్నారు. సత్యము ఎప్పటికైనా సత్యమే, అబద్ధము ఎప్పటికైనా అబద్ధమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు వచ్చి, ఒకసారి చదువమ్మది. శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయిను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిను. అసలు అతను వద్దకు వచ్చి అంటున్నారంట, అయ్యా మనం మంచి విత్తనాలు వేసాం, కానీ గురుగులు మొలిచినాయి, వాటిని పీకేద్దామా అని అంటే ఆ యజమాని అంటున్నాడు, అలా పీకేస్తే మంచిగా ఉన్న గోధుమలు కూడా ప్రమాదం జరుగుతుంది. మనుషులు అనుకోవచ్చు దుష్టుల్ని దేవుడు సంహరించచ్చు కదా, దుష్టుల్ని దేవుడు నాశనం చేయొచ్చు కదా అని అంటే, దేవుని స్వభావమో అది కాదు. దుష్టుడు ఎప్పటికైనా సరే మారాలని, వాని స్వభావాన్ని మార్చుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ వాడిని నాశనం చేయాలని ఎప్పుడూ అనుకోవట్లేదు దేవుడు. గోధుమలు విత్తబడ్డాయి, గురుగులు విత్తబడ్డాయి, వాటితో పాటు గురుగులు కూడా మొలిచాయి. అతని దాసులు వచ్చేసి వాటిని పీకేస్తామయ్యా అని అంటున్నారు. అతని యజమానుడు అంటున్నాడు, బాబు పీకద్దు, ఒక సమయం రాబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు, కోత కాలం వరకు రెండిటిని ఎదగనీయుడని కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని, అంటే కోతకాలమందు ముందుగా కూర్చేది వేటిని? గురుగుల్ని. ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడంట. కోతకాలమందు కూర్చేది ఎవరిని? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం మనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయును, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చివేస్తాడంట. రెండింటినీ వేరు చేస్తాడు, గురుగుల్ని గోధుమల్ని వేరు చేస్తాడు. మొట్టమొదటిగా గురుగుల్ని పెరికివేసి వాటినే కూరుస్తాడంట. చదువమ్మా. వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలున్న కొట్టులో చేర్చి పెట్టుడని కోతగానులతో చెప్పెను. ఒక కాలం రాబోతుంది. ఒక వ్యక్తి అంటున్నాడు, యేసు ప్రభు వారిని ఇజ్రాయేలు ప్రజలే నమ్మట్లేదండి, వీళ్ళేంటి ఎంతగానో నమ్ముతున్నారు, మన భారతదేశంలో ఉన్నవారు ఎంతగానో నమ్ముతున్నారు అంటే, ఒక కాలం రాబోతుంది, అప్పుడు ప్రతి నేత్రము ఆయన చూసి రొమ్ము కొట్టుకొని ఏడ్చిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి నేత్రము ఆయన చూసిద్ది. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి నేత్రము ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చిద్దంట, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. చూద్దాం ఒకసారి. ఇదే అధ్యాయము
ఇదే అధ్యాయము 37వ వచనం, యేసు వార్త 13వ అధ్యాయం 37వ వచనం. త్వరగా ముగించుకుందాం. అందుకని ఇట్లా నేను విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, మనం ముందుగానే చెప్పుకున్నాం. విడివిడిగా చదువమ్మా, స్పీడ్గా చదివేస్తే అర్థం కావట్లేదు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులనంటే దేవుని సంబంధులు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను అందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా ఆయన నామమును విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం కలదు. ఆయన అందరు అంగీకరించుదురో వారందరూ దేవుని యొక్క పిల్లలగుటకు అధికారం కలదు. ఆయన్ని విశ్వసించు వారికి, ఆయన నమ్మిన వారికి ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన రాజు. ఆ రారాజు ఒక రోజు రాబోతున్నాడు. సిద్ధపడిన వధువు సంఘంగా ఆయన మనం ఎదుర్కొనబోతున్నాము. ప్రియమైన దేవుని సంఘమా, లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలిచి ఉంటాయంట. ఆయన మాటలు ఎన్నటికీ గతింపవు. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. లోకంలో చూస్తే అనేక రకమైన భయానకమైన సంఘటనలు. మనం ఇంకా మెలకు కలిగి ఉండకపోతే, ఇంకా మనము ఆత్మలో ఎదగకపోతే, ఇంకా మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే గురుగుల్ని మొదటగా కూరుస్తాడంట. నువ్వు గోధుమల వలె ఉన్నావా, గురుగుల వలె ఉన్నావా? మొట్టమొదటిగా గురుగుల్ని ఆయన కూరుస్తాడంట. గొర్రెల్ని మేకల్ని ఆయన వేరు చేస్తాడంట. మనము గోధుమల వలె ఉండాలి. మనము గోధుమల స్వభావం మంచి స్వభావము. గోధుమలు ఒకరికి ఆహారంగా పనిచేస్తాయి. ఆ ఆహారం తినటం వల్ల వారికి శరీరంలో శక్తి పెరుగుతుంది. గురుగులు ఎందుకు పనిచేయవు? అవి కాల్చివేయబట్టడానికే పనిచేస్తాయి. అవి దాని స్వభావం చెడ్డది. మనిషి యొక్క స్వభావం చెడ్డది గనక, మనిషి యొక్క అంతరంగం పాడైపోయింది గనక, ఆ అంతరంగాన్ని బాగు చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్న గొప్ప దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, చదువు, త్వరగా చదువు. 38 వచ్చిన కానీ చదువు. 38 వచ్చిన. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోతకాలము యుగ సమాప్తి, కోయివారు దేవదూతలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదూతలు గొర్రెల్ని మేకలన్నిటిని వేరు చేస్తాయి. పంట కోసేవారు వారు. మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. లోకానికి తీర్పు తీరుస్తాము, దేవుని దూతలకు కూడా మనం తీర్పు తీరుస్తాము. చదువమ్మా. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడుదునో అలాగనే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండును. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండును. నువ్వు గురుగుల స్వభావం కలిగి, చెడ్డ స్వభావం కలిగి నీవు జీవిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు తన వాక్కు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ స్వభావాన్ని మార్చుకో. నీ చెడ్డ క్రియల్ని విడిచిపెట్టు. నీలో ఉన్న స్వభావాన్ని మార్చి నువ్వు చేస్తున్న పాపపు క్రియల నుంచి నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటే ఉందంట. నిన్న కూడా నేను ఒక వీడియో చూశాను, సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. అది నా ఫేస్బుక్ లో కూడా షేర్ చేశాను. శాస్త్రవేత్తలంట నరకానికి ద్వారాన్ని కనుగొన్నారని ఉందంట.
నరకానికి ద్వారాన్ని కనుగొన్నారంట శాస్త్రవేత్తలు. అది నరకం అవునా కాదా అన్నది పక్కన పెడితే దానికి వాళ్ళు టైటిల్ ఏమని పెట్టారంటే నరక ద్వారం అని టైటిల్ పెట్టారు. అంటే నిజంగా ఉన్నవి అనుటకు ఇవి కొన్ని సూచనలు. భూమి లోపల కల్లా ఎంతో లోతున ఏముందని పరిశోధన చేస్తుంటే కొన్ని అరుపులు వినపడ్డాయంట. కొన్ని అరుపులు వినపడ్డాయి, కేకలు వినపడ్డాయి. మమ్మల్ని కాపాడండి, రక్షించండి కేకలు వినపడ్డాయి. ఇది సత్యము, శాస్త్రవేత్తలు చేశారు. ఇది ఎవరో బైబిల్ పండితులు చేయలేదు. మళ్ళీ ఇదో గొడవ, ఇది ఎవరో చెప్పలేదని అంటారు. ఇది ఎవరో చెప్పలేదని ఇదో గొడవ. ఇది శాస్త్రవేత్తల ద్వారా నిరూపించబడింది. ఇది నరక ద్వారాన్ని కనుగొన్నారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. అక్కడ ఏడుపును పొల్లు కొరుకుటయో ఉండును. తర్వాత వచ్చిన చదువమ్మ ముగించుకుని. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, చివరి అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం కాని చదువమ్మ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. ఇప్పుడు ఇదే వచ్చిన చదువు, మత్తయి సువార్త ఈ చివరి వచ్చిన చదువు ఒకసారి. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె, ఎలాగంట? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. దేవుడు చెవులిచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న మాట చెవు గలవాడు వినుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని కుమారుడి సత్యము. ఆయన ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న పాపం నుంచి విడిపించడానికి తన్ను తానుగా అర్పించబడ్డాడు యేసు ప్రభువారు. ఎవరిని ఆయన చంపలా, ఎవరిని మోసం చేయలా, ఎవరిని దగా చేయలే. ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. ఎవరినో ఏదో చేసినట్టు, ఎవరినో బాధ పెట్టినట్టు, ఎవరినో హింసించినట్టు లోకం మాట్లాడుతుంది. ఒకానొక రోజున ఆయన చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉండిద్ది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అంటూ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట దేవుడు లేడని అనుకుంటారంట. ఒక మనిషి నైజం ఎవరైనా ఏదైనా మన ఎదురు ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే ఏమనుకుంటాం? వాళ్ళ జీవితంలో ఏదైనా జరగడానికి జరిగితే ఏమనుకుంటాం? అయ్యో పాపం అనుకుంటాం. అయ్యో పాపం అనుకోమా? అయ్యో పాపం ఎలా జరిగిందా, అయ్యో ఎలా జరిగిందా అని అనుకుంటాం. ఒక సేవకుడు చనిపోయాడు అని అంటే అనేక మంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇది మానవ నైజమా? ఇది మానవ స్వభావమా? ఇది దుష్టుని స్వభావం. ఇది దుష్టుని స్వభావం. ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే మొన్న కొన్ని నెలల క్రితం అనుకుంటా, కొన్ని నెలల క్రితం ఒక టర్నెల్లో కొంతమంది కార్మికులు బోరెలు వేస్తుండగా ఇరుక్కుపోయారు. అక్కడ చనిపోయారు వాళ్ళు. ఇప్పటికీ వెతుకుతున్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని వెతుకుతున్నారు. నేనైతే అది ఎంతో బాధపడుతూ అయ్యో పాపం వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు, ఏం జరిగిద్ది అసలు వారు ఉన్నారా లేదా, దొరికితే బాగుండని ప్రార్థన చేస్తే గుండెల మీద చేసుకొని చదువుతున్నా. వాళ్ళు దొరికితే బాగుండని ప్రార్థన చేసి. క్రైస్తత్వం స్వభావం ఇది. లోకం స్వభావం ఏం చూపిస్తుంది? పోయాడు, బాగా అయిపోయింది, పని అయింది అని అంటున్నారు. ఇదా మానవ స్వభావం? ఇదా సాటి మనిషిని ప్రేమించే స్వభావం? ఇదా? మాకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేర్పింది, క్రైస్తత్వం నేర్పింది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి గురించి అపహేళనగా మాట్లాడకూడదు. అది దుష్టుడైనా మంచివాడైనా అయినా కాకపోయినా సరే అతని గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని తిప్పుదురో
వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. ప్రియమైన దేవుని సంగమా, సమయం చాలా త్వరగా ఉంది. సమయం చాలా త్వరగా గడిచిపోతుంది. మనము దేవుని యొక్క రాజ్యానికి కొద్ది మందినైనా చేర్చాలి, కొద్ది మందినైనా నడిపించాలి. బుద్ధిమంతులైతే దేవుని యొక్క రాజ్యంలో, ఆయన రాజ్యంలో జ్యోతుల వలె వారు ప్రకాశిస్తారంట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. అనేక మంది సేవకులు హతసాక్షులుగా మార్చబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. సమయాన్ని మనము పోనివ్వక, సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకొనక, మెలకువ కలిగి వాడు మనుషులను ఎదిరించుచుండగా గురుగులు విత్తటానికి, చెడ్డ కార్యాలు చేయటానికి, చెడ్డ స్వభావాన్ని విత్తటానికి వాడు పనిచేస్తున్నాడు. మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. అనేకుల్ని దేవుని యొక్క రాజ్యంలోకి మనం నడిపించాలి. మనము దేవుని రాజ్యంలో ఉండాలి, అనేక మంది దేవుని యొక్క రాజ్యంలోకి మనం నడిపించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. మంచి దినాల్లో ఉన్నాం. ప్రభువా, దుష్టుడు అపవాది సంబంధి అయ్యా గురుగులు విత్తుతున్నాడు. ప్రభువా, నాలో గురుగులను పోలిన స్వభావం ఏదన్నా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దయతో నన్ను క్షమించి ప్రభువా, అయ్యా గోధుమల వలె నా స్వభావాన్ని మార్చండి ప్రభువా. ఒకరికి ఉపయోగకరంగా, ఒకరికి మంచిని పంచేవారిగా, ఒకరికి ప్రేమను పంచేవారిగా, ఒకరికి ఆప్యాయత పంచేవారిగా, నీ వాక్యాన్ని చెప్పేవారిగా, నీ ప్రేమను పంచేవారిగా నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నాలో ఉన్న గురుగుల్లాంటి స్వభావం నుంచి నన్ను విడిపించండి ప్రభువా అని చెప్పేసి అందరం అలాగే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి.